ఏమి లేదు, ఊరినే తీసుకుంటాం. సిక్కో 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 రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం. సిగ్గో సిగ్గో మోటార్లకు మీటర్లను వెంటనే రైతులను అడిగారా? ప్రభుత్వం డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో వేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకోండి. మీ సబ్సిడీ రైతులకు వచ్చే సబ్సిడీని ప్రభుత్వం తీసుకోమని చెప్పి ఈ రోజు రైతాంగం కోరుతాం. మీటర్లు బిగించాల్సిన పనే లేదు కదా, మీటర్లు బిగించాల్సినటువంటి అవసరమే లేదు. దగ్గర ప్రభుత్వాలు ఏ అయినప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమల్లో ఉంది. ఈ రోజు రైతాంగం ఉచిత విద్యుత్తో పాటు మరి ప్రభుత్వం కరెంట్ ఇస్తే వాడుకుంటా ఉంది, ప్రభుత్వం లేకపోతే వాడుకోవటం లేదు. అయినప్పుడు కూడా నమస్కారం. ఈరోజు కోర్లో ఉన్నటువంటి ఏపీఎస్డిసిఎల్ ఈ విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి డిఈ కార్యాలయంలో ఈరోజు రైతు సోదరులందరితో కూడా కలిసి రైతుల యొక్క ఆలోచనల్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒక మెమోరాండం రూపంలో రూపొందించి రైతులందరితో కలిసి డి గారి దృష్టికి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉందో అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాం. ఈరోజు డిఈ స్థాయిలో ఉన్నటువంటి, ఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అనేక రకాలుగా కింద స్థాయి ఈ యొక్క ఉద్యోగుల పట్ల ఒత్తిడి తీసుకొచ్చి రైతుల యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించే దానికోసం రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల్ని ఏదో విధంగా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే దానికోసం రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లు, రైతుల యొక్క ఆధార్ కార్డులు, రైతుల యొక్క ఇతర సమాచారాన్ని పూర్తిగా సేకరించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తాం. ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకుండా ఈ సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు దమ్ము, నేను ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకి బహిరంగ ప్రకటన ఇచ్చి, రైతు సోదరులారా మీ యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టండి, దానివల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి, నువ్వు చెప్పు దమ్ము ధైర్యం ఉంటే. అధికారులు పోయి రైతులకి కాళ్ళయాడబడి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. రైతుల్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. రైతులకు అన్ని విధాలుగా నష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. 20 సంవత్సరాల క్రితం ఉచిత కరెంటు, రైతాంగానికి ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో అమలైంది. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి ఇళ్లకు మోటార్లున్నాయి, ఇండస్ట్రీస్ పరిశ్రమలకి మీటర్లున్నాయి, వ్యవసాయానికి మీటర్లు లేవని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఈ దుర్మార్గమైనటువంటి ఈ ముఖ్యమంత్రి తప్పుడు విధానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, రైతులు ఎవరు అడగరా, రైతుల అకౌంట్లో మీరు సబ్సిడీ వేసి ఆ సబ్సిడీ డబ్బుల్ని నేను అడుగుతా ఉన్నా, రైతులు ఏ రైతు అడిగారు మిమ్మల్ని సబ్సిడీ మాకు కావాలని? మీరు ఇచ్చేటువంటి సబ్సిడీ డైరెక్ట్ గా రైతు అకౌంట్లో ఇవ్వాల్సిన అవసరమే లేదు, మీరు డైరెక్ట్ గా తీసుకోండి ప్రభుత్వంకి. అంతేగాని రైతుల అకౌంట్లో రైతు ఎందుకు వేస్తారో తెలియదు రైతుకి. వాళ్ళ అవసరాల కోసం ఒకటే వాడుకుంటా ఉండరు. అమరు పోయి ఈ కరెంట్ అధికారులు పోయేది
విద్యుత్ అధికారులు పోయి వాళ్ళ మోటార్లకి ఖచ్చితంగా ఈ యొక్క వైర్లు కట్ చేసి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది తీవ్ర నేవరంగా మేము పరిగణిస్తా ఉన్నాం. రైతుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మీరు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సైకో పరిపాలన ఈ రాష్ట్రంలో మరో 100 రోజుల్లో అంతం కాబోతా ఉంది. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన ఈ రాష్ట్రంలో అంతం కాబోతా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ పక్షాన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయేటువంటి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా అండదండలు రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు అండగా ఉంటాం. రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయము. ఆ విధంగా ఈరోజు చూస్తున్నట్లయితే మరి మనం గమనిస్తాం ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతులను అరాచకంగా దోచుకుంటా ఉందో ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు రైతులు గుర్తించారు.